ఇక తెలంగాణలో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. బయటికెళ్తే ఒంట్లో నీటిని చెమట రూపంలో లాగేస్తున్నాడు. భానుడి ప్రతాపానికి రాష్ట్రంలో ఎండల తీవ్రత అమాంతం పెరిగిపోయింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో హీట్ వేవ్ ప్రభావం మరింత తీవ్రంగా కొనసాగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరాయి. మరో 2 రోజులు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఏదైతే చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 42 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా జిల్లాలో నమోదవుతున్నాయి. అసలు మరిన్ని 3 రోజుల పాటు కూడా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, రాగల 3 రోజులకు వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అయినా ద్రోణి ప్రభావం కానీ క్యుములోనింబస్ మేఘాల వల్ల కానీ వర్షపాతం నమోదే అవకాశాలు ఉంటాయా, మరి ఎండ తీవ్రత హీట్ వేవ్ ఎలా కొనసాగుతుంది, మనతో వాతావరణ శాఖ అధికారులు వారిని పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా హీట్ వేవ్ ఏ విధంగా కొనసాగుతుంది, ఎంత డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది? గత 3-4 రోజులు బట్టి కూడా మనకి తెలంగాణ వ్యాప్తంగా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిన్న చూసినట్టయితే హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. మనకి నిన్న అత్యధికంగా ఐఎండీ డేటా ప్రకారం 46.5 డిగ్రీలు మనకి ఖమ్మం జిల్లాలోను, అలాగే 44.8, 44.9 ఇట్లా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో 45 డిగ్రీలు పైబడి టెంపరేచర్లు ఉండడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 41 డిగ్రీలు పైగా టెంపరేచర్లు ఉన్నాయి. నిన్న మన సిటీ సెంట్రల్ అబ్జర్వేటరీలో కూడా 43 డిగ్రీల టెంపరేచరు రికార్డ్ అవ్వడం జరిగింది. సార్, ప్రధానంగా ఈరోజు ఏమైనా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఏమైనా జారీ చేశారా సార్? ఈరోజు మా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. సో వాటన్నిటికీ ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే సివియర్ హీట్ వేవ్ అంటే 47 డిగ్రీల పైగా టెంపరేచర్ ఉండే అవకాశం ఉన్న జిల్లాలో ఒక 3 కనిపిస్తున్నాయి ఈరోజు. అవి ఏమిటంటే పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం జిల్లాకి ఈరోజు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అక్కడ ఎంత ఉండవచ్చు సార్? ఆ జిల్లాల్లో ఇంచుమించు 47.5-48 డిగ్రీల వరకు టెంపరేచర్ వచ్చే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా రాగల 3 రోజుల పాటు కూడా వర్ష తీవ్రత ఉందా సార్ క్యుములోనింబస్ మేఘాల వల్ల? రాగల 3 రోజుల్లో పెద్దగా వర్షపాతంకి అవకాశం లేదు. హీట్ వేవ్ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. కొద్దిగా చెదురుమదురు వర్షాలు అయితే మనకి ఇటు పశ్చిమంలో ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈరోజు రేపు కొద్దిపాటి ఉరుములు మెరుపులు జల్లులు సాయంత్రం సమయంలో పడే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రం అంతా పొడిగానే కొనసాగే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లోనూ కూడా టెంపరేచర్లు 41 డిగ్రీలు పైగా ఉండే అవకాశం ఉంది. ఈ రెడ్ మార్కు పెట్టిన జిల్లాలన్నీ కూడా 45 డిగ్రీలు పైగా టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. సో రాగల 5 రోజులు కూడా ఈ హీట్ వేవ్ అలర్ట్ ఉంది. అలాగే మిగిలిన అన్ని జిల్లాలు కూడా 41 డిగ్రీలు పైగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సార్, సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో మాత్రం ఏ విధంగా వాతావరణం ఉంది సార్? హైదరాబాద్లో నిన్న 43 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే పొద్దున్న కొంచెం విండ్ డైరెక్షన్స్ చేంజ్ రావడం వల్ల ఈరోజు ఒక 2 డిగ్రీలు తక్కువగా ఇంచుమించు 39 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే రేపు ఎల్లుండి మళ్ళీ సిటీలో కూడా ఇంచుమించు 41-42 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సార్, ప్రధానంగా చివరిగా వాతావరణ శాఖ అధికారిగా ప్రజలకు కానీ అటు రైతులకు కానీ ఏ విధంగా తెలియజేస్తారు సార్ రానున్న రోజుల పాటు వెదర్ కండిషన్స్ దృష్టిలో ఉంచుకొని? రానున్న 4-5 రోజులు ముఖ్యంగా సివియర్ హీట్ వేవ్ పరిస్థితులే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఈ హీట్ ఎక్కువగా ఉండే సమయం ముఖ్యంగా 11:30 నుంచి 4:30 సమయంలో కంటిన్యూస్గా బయట ఉంటే హీట్ స్ట్రోక్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ సమయంలో బయట పనులు చేయడం కానీ ప్రయాణాలు చేయడం కానీ మానుకుంటే మంచిది. తప్పనిసరిగా చేయవలసిన వారు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుని తలభాగం కవర్ అయ్యేలాగా చూసుకుని అరగంటకు ఒకసారి నీడ పట్టుకొచ్చి బాడీ కూల్ అయ్యేలాగా చూసుకోవడము, కంటిన్యూస్గా గంటకు ఒకసారి దాహం వేసినా వేయిపోయినా నీరు తాగడము, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్ దగ్గర పెట్టుకుని అప్పుడప్పుడు ఓఆర్ఎస్ తీసుకోవడము, ఈ బటర్ మిల్క్ అలాగే కొబ్బరి నీరు ఇటువంటివి రెగ్యులర్గా తీసుకుని హైడ్రేషన్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. దాహం వేసినా వేయకపోయినా హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అలాగే బాడీ కంటిన్యూస్గా హీట్ ఎక్కకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ హీట్ స్ట్రోక్ నుంచి కాపాడుకునే అవకాశం ఉంది. రైట్ ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే దాదాపు 45 పైగా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సైడు అటు ఈశాన్య తెలంగాణ వైపు కూడా ఈ రెడ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో అరవింద్, టీవీ న్యూస్, హైదరాబాద్.